హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రజనీస్ వరల్డ్. ఈ వీడియోలో నేను శనివార వ్రతం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఫస్ట్ వీక్. నాకు తెలియలేదన్నమాట. ఈ కలశం పటానికి కుడివైపున పెట్టాలి, కానీ నేను ముందు పెట్టానన్నమాట. అలా చేస్తూ చేస్తూ కొన్ని నేర్చుకున్నాను. అవేంటో చెప్తాను. ఇది సెకండ్ వీక్. దీపం ముందు ఫ్లవర్ పెట్టాలి. ఫ్లవర్ పెట్టడం మర్చిపోయానన్నమాట. సెకండ్ వీక్ కూడా ఇలా ముందు పెట్టుకున్నాను. ఇలా చేస్తూ చేస్తూ ఉంటే మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట. ఇది ఫస్ట్ వీకే. అయితే పటానికి ముందు బియ్యం పోసి కలశం పెట్టుకున్నాను, కానీ పటానికి రైట్ సైడ్ పెట్టుకోవాలి. నేను ఏకాదశి శనివారం రోజు అయితే స్టార్ట్ చేశాను. ఇది ఈవినింగ్ పూజ. పూజలో లడ్డూలు ఈవినింగ్ కాబట్టి 7 లడ్డూలు, 7 అరటిపళ్ళు, ఇంకా నైవేద్యం అయితే పెట్టుకున్నాను. సడన్గా అనుకున్నాను చేయాలని, ఇంకా చేశాను. ఇది సెకండ్ వీక్ అన్నమాట. అలా 7 దీపాలకి ఫ్లవర్స్ పెట్టడం మర్చిపోయాను. ఇది మార్నింగ్ కాబట్టి 7 నువ్వుల లడ్డూలు, నల్ల నువ్వుల లడ్డూలు, గ్రేప్స్ ఉన్నాయి, బ్లాక్ గ్రేప్స్ ఉన్నాయి. అలా ఒక్కొక్క వారం నేర్చుకుంటూ డౌట్స్ క్లియర్ చేసుకుంటూ పూజ చేసుకుంటూ వెళ్ళిపోయాను అన్నమాట. ఎల్లో కలరే కట్టుకున్నాను శారీ. మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఒక 2 శారీస్ని అయితే పక్కన పెట్టుకున్నాను, మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఇంకా వాటిని ఎవ్రీ వీక్ వాష్ చేయడం, ఇంకా మార్నింగ్ ఈవినింగ్ కట్టుకోవడం అయితే చేశాను. ఇలా పూజ చేస్తూ చేస్తూ ఉంటే ఇంకా నాకు ఎక్స్పీరియన్స్ వచ్చిందనమాట. అవి మీతో షేర్ చేసుకుంటాను. పటానికి తులసి మాల వేసాను, కానీ ఇక్కడ పూలమాల వేయలేదు. ఫ్లవర్స్ పెట్టాను, కానీ పూలమాల తులసి మాల 2 నిండుగా వేయాలి. ఇది ఈవినింగ్ అన్నమాట. పెరుగన్నం నైవేద్యంగా అయితే పెట్టుకున్నాను. డిన్నర్ మన ఇష్టం. అంటే రైస్, అలా రైస్ కర్రీస్ పెట్టుకోవచ్చు. కొత్తగా అదేంటంటే కొబ్బరికాయని ఇలా మన సైడ్ కాకుండా దేవుడి సైడ్, లేకపోతే మన సైడ్ దేవుడి సైడ్కి కనిపించేలాగా ఇలా పైనకి పెట్టాలన్నమాట. నెక్స్ట్ కొబ్బరికాయ కొట్టిన తర్వాత పీచు తీసేసి పెట్టాలి. ఇలా ఇది ఈవినింగ్ పూజ. నెక్స్ట్ ఇది థర్డ్ వీక్. అప్పుడు ఇంకా దీపాల దగ్గర పువ్వులు అయితే పెట్టేశాను. మళ్ళీ పూలదండ వేయలేదు, మర్చిపోయాను. అంటే ఫ్లవర్స్ పెట్టేశాను అన్నమాట. కానీ నిండుగా పెట్టాలి పటానికి. నెక్స్ట్ కలశానికి కూడా వీలైతే పూలదండ ఇవన్నీ పెట్టాలి, అత్తివస్త్రం ఇవన్నీ పెట్టాలి, మర్చిపోవద్దు. చేస్తూ ఉంటే మనకి తెలుస్తూ ఉంటుంది. ఇదన్నమాట, కలశమే మెయిన్. అలా ఇంకా నాకు 3 వీక్స్ కంప్లీట్ అయ్యి 4th వీక్ చేయకముందే ఇంకా మేము ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్న వర్క్ అయితే అయిపోయింది. చాలా బాగా అనిపించింది. ఖచ్చితంగా ఈ పూజ చేసుకోవాలి. వడ్డీ వారం అని చేస్తున్నారు కదా 8th వీక్, నేను కూడా చేశాను. కానీ వడ్డీ వారం చేయకూడదంట. ఓన్లీ 7 వీక్సే చేయాలి. 7th వీక్ రోజే ఉద్యాపన చేయాలి. ఇలా ఇది కార్తీక మాసంలో స్టార్ట్ చేశాను. అందుకే ఇలా గడప దగ్గర దీపాలు ఉన్నాయి. పూజ చేస్తే మనసు ప్రశాంతంగా, ఇల్లు కూడా అందంగా నీట్గా ఉంటుంది. ఈ క్లిప్ ఇందులో వచ్చింది. దేవుడు నిజంగా ఇంట్లోనే ఉన్నట్టుంది కదా, ఉన్నాడు. పీట పైన పిలిచి పూజకి ఆహ్వానిస్తే ఇంకా వచ్చి ఇంట్లోనే కూర్చుంటాడు ఉద్యాపన చెప్పే వరకు. కాబట్టి ఇల్లంతా ప్రశాంతంగా నీట్గా
అందంగా ఉంది. ఇది సాయంత్రం పూజ, అందుకే 2 దీపాలున్నాయి. సాయంత్రం పూజ డెడ్ ఈజీ. మార్నింగ్ పూజని రెడీ చేసుకోవడం చాలా లేట్ అయిపోతుంది. కాబట్టి ఈ శనివార వ్రతం ఇలా గ్రాండ్‌గా చేయాలనుకున్న వాళ్ళు ఇలా చేయాలనుకున్న వాళ్ళు మార్నింగ్ 3కే లేవాలి. లేచి వర్క్ స్టార్ట్ చేసుకోవాలి. మాక్సిమం 4కి లేస్తే ఇంకా 7 లోపు పూజ అయిపోతుంది. లేదంటే హడావిడి అయిపోతది. మార్నింగ్ కంపల్సరీగా ముందు లేస్తేనే ఎక్కువ వర్క్స్ ఉంటాయి. దీపాలు చేసుకోవడం, ఇంకా అన్నీ పెట్టుకోవడం, ఇవన్నీ ప్రసాదాలు. 3 వీక్స్‌కే మిరకిల్ అయితే జరిగింది. 4th వీక్ రాకముందే. తర్వాత 8 వీక్స్ అయిపోయిన తర్వాత నేను కోరుకున్నదైతే జరిగింది. కంపల్సరీ కోరుకున్నది అవుతుంది ఈ వ్రతం చేస్తే. ఇలా గ్రాండ్‌గా అంటే ఇంత పిండి దీపాలు, ఇంత పెద్దగా అంటే నైవేద్యాలు ఇవన్నీ చేయలేని వాళ్ళు సింపుల్‌గా పూజా మందిరంలోనే దేవుని ముందు 7 వత్తులతో ఒక దీపం పెట్టి ధూపం వేసి, తర్వాత పాలు, అరటిపండు, బెల్లం కలిపిన ఒక నైవేద్యం పెట్టి ఇలా 7 వారాలు చేసినా మన కోరిక తీరుతుంది. అలా సింపుల్‌గా అయినా చేసుకోండి. ఓపిక ఉంటే ఇలా అయినా చేసుకోండి. నేనైతే స్టార్ట్ చేసింది చలికాలం. ఆ చలికి మార్నింగ్ లేవడం ఇదంతా ఎలా చేశానో కానీ ఆ దేవుడే ఓపిక ఇచ్చాడనమాట. కంప్లీట్ అయితే చేశాను. వ్రతం చేస్తున్నన్ని వీక్స్ ఎంతో బాగుండే పీస్ఫుల్‌గా. ఏదైనా పూజ చేస్తే ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఇల్లు అందంగా, మైండ్ ప్రశాంతంగా అట్లా ఉంటుందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ వీక్ నుంచి పూలదండ, ఇంకా తులసి మాల, అత్తి వస్త్రము ఇవన్నీ ఇస్తాను. బాగుంది. ఈ వ్రతం చేసేటప్పుడే మట్టి దీపాల నుంచి ఇత్తడి దీపాలకైతే ఈ ఇత్తడి ప్రమిదలను అయితే కొనుక్కున్నాను. 4 వీక్స్‌కి కావచ్చు. మట్టి ప్రమిదలలో ఇబ్బంది అవుతుందని ఇంకా కొనుక్కున్నాను. 4th వీకే అనుకుంటా. దేవునికి తులసి మాల ఇష్టం. ఇంక దొరకడం కష్టమే, కానీ ముందే చెప్పుంచానన్నమాట. పువ్వులు అమ్మే అక్క ఉంటుంది. ఆమెకి ఎవ్రీ వీక్ తులసి మాల, పూలదండ, కొబ్బరికాయలు, తమలపాకులు, అరటిపళ్ళు, గ్రేప్స్ ఇలా ఏమేమి కావాలో అవన్నీ లిస్ట్ చెప్పానన్నమాట. ఎవ్రీ వీక్ ఫ్రైడే ఈవినింగే ఇచ్చేసి వెళ్తుందన్నమాట ఆమె. అలా నాకైతే ఇంకా తిరిగి కొనుక్కురావడం అవన్నీ కాకుండా ఈజీ అయింది. నెక్స్ట్ వెంకటేశ్వర స్వామితో నా అనుబంధం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మాది మండలం అన్నమాట. అక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం ఫేమస్ అన్నమాట. మాకు దసరా రోజు శావలో స్వామివారిని పల్లకిలో ఊరేగిస్తారన్నమాట. ఒక గ్రౌండ్‌కి తీసుకొచ్చి అక్కడ పూజలు జరిపించి తీసుకెళ్తారు. సేమ్ జాతరలో రథంలో తీసుకొస్తారన్నమాట. జాతర ఏమో మార్చిలో ఉంటుంది. అలా మేము దసరా రోజైనా, జాతర రోజైనా ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి వెళ్ళి ఇంకా దర్శించుకోవడం అలవాటు అన్నమాట మాకు. మళ్ళీ ఎవ్రీ ఫ్రైడే వెళ్ళేవాళ్ళం ఈవినింగ్ స్కూల్ అయిపోయిన తర్వాత. అలా మాకు వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది కాబట్టి అలా అలవాటైపోయింది. మళ్ళీ ఎవరి పెళ్ళైనా పెళ్ళి కొడుకును అక్కడి నుంచే పెళ్లి మండపానికి తీసుకొస్తారు. తర్వాత పెళ్ళైన తర్వాత కొత్త జంటని కూడా అక్కడ కూర్చోబెట్టి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. అలా వెంకటేశ్వర ఆలయం ఫేమస్ అన్నమాట మా ఊరిలో. ఇంకా నేను బీటెక్ చదువుతున్నప్పుడు ఎవ్రీ సెమ్‌కి చిలుకూరు బాలాజీ టెంపుల్ వెళ్ళి ఇక్కడ హైదరాబాద్‌లో మొక్కుకొని రిజల్ట్ వచ్చిన తర్వాత 1 నాట్ 8 చేసి వచ్చేదాన్ని. అలా నాకు ఒక బ్యాక్‌లాగ్ కూడా
పడలేదు. 75% వచ్చింది ఓవరాల్‌గా. ఎప్పుడూ 1-5, 6లోనే ఉండేది ర్యాంకు. అలా అలా దేవుడు చదువుకే కాదు, మళ్ళీ వీసా రావాలన్నా చిలుకూరు బాలాజీ టెంపుల్‌కే, బిజినెస్ నడవాలన్నా, జాబ్ రావాలన్నా, పెళ్లి కావాలన్నా, ఇల్లు కావాలన్నా, పిల్లలు పుట్టాలన్నా, ఇంకే కోరిక ఉన్నా ఇంకా ఇలా ఏ కోరిక ఉన్నా తీర్చేది మాత్రం ఈ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామియే. భక్తితో నమ్మి చేయండి పూజ. కంపల్సరీ కోరిక నెరవేరుతుంది. నాకైతే నెరవేరింది. 8th వీక్ తర్వాత అనుకోకుండా ఇంటర్వ్యూకి వెళ్ళానన్నమాట. నేను అనుకున్న జాబ్ అయితే వచ్చింది. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇంకా దేవుడైతే మనం కోరుకున్నది ఇవ్వకుండా అయితే ఉండడు. కంపల్సరీ అవుతుంది. భక్తిగా నమ్మి శ్రద్ధతో పూజ చేయండి. ఇంత గ్రాండ్‌గా చేయకపోతే సింపుల్‌గా భక్తితో మీకున్న దాంట్లో పూజ చేసుకోండి. ఇలా 7 నైవేద్యాలు చేయలేని వారు మార్నింగ్ నాకన్నా ముందు ఈ వ్రతం చేసిన అక్క చెప్పింది. నైవేద్యాలు కంపల్సరీ నువ్వుల లడ్డూలు పెట్టాలి. చక్కెర లడ్డూలు పెట్టాలని ఏం లేదు. నువ్వులు, చక్కెర పోస్తే చాలు అని చెప్పింది. నాకు ఇంకా టైం లేనప్పుడు, హడావిడి అయినప్పుడు లడ్డూలు చేయకుండా మార్నింగ్ ఏమో నల్ల నువ్వులు, చక్కెర, ఈవినింగ్ ఏమో తెల్ల నువ్వులు, చక్కెర అయితే పోస్తాను ఇలా. ఇంకా ఫ్రూట్స్ దొరికాయి. ఆల్మోస్ట్ 6 వీక్స్ అయితే బ్లాక్ గ్రేప్స్, బనానాస్ అయితే ఎప్పుడు దొరికాయి, పెట్టాను. 1-2 వీక్స్ దొరకలేదు. ఇంకా దానికి బదులు బెల్లం ముక్క అవి పెట్టుకున్నాను అన్నమాట. ఇవే పెట్టాలి, ఇంతే చేయాలి, ఇవన్నీ పెట్టాలని ఏమి ఉండదు. దేవునికి భక్తి ఇంపార్టెంటు. భక్తితో నీకున్నంతలో, నీ ఓపిక ఉన్నంత చేస్తే చాలు. ఇంకా ఫుడ్ అయినా అంతే. మీకు ఎంత తోచితే అంత ఫుడ్ పెట్టొచ్చు. లాస్ట్ వీక్ నేను 7 మెంబర్స్‌కి అయితే పెట్టుకున్నాను. మనకున్నంతలో అయితే పెట్టుకోవాలి. దీనికోసమని స్పెషల్‌గా ఖర్చులు అయితే ఏం చేసుకోకూడదు. ప్రతి ఒక్కరి ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే ఉంటుంది. ఇంకా ఇంట్లో ఉన్న వాటితోనే ఇంకా భక్తితో నమ్మి మీ కోరికని కోరుకొని ముడుపు కట్టయితే చేసుకోండి. కోరిక నెరవేరిన తర్వాత, వ్రతం అయిపోయిన తర్వాత ఆ ముడుపుని తిరుపతిలో అయినా, వీలు కాని వాళ్ళు మీకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో అయితే హుండీలో అయితే వేసిరండి. కంపల్సరీ మీరు కోరుకున్నది అవుతుంది. నాకైతే మీకు కూడా అవుతుంది కంపల్సరీగా. నెక్స్ట్ ఈ వ్రతం చేస్తున్నన్ని వీక్స్ మీకు ఏదో ఒక పాజిటివ్ వేనే ఉంటుంది. అంటే పాజిటివ్ వేలోనే ఉంటారు. పాజిటివ్‌గానే జరుగుతుంది. సో, వారం మొత్తంలో చేసిన పూజ కంటే శనివారం ఒక్కరోజు పూజ చేస్తే శనీశ్వరుడు, వెంకటేశ్వర స్వామి అనుగ్రహిస్తారన్నమాట. ఎవ్రీ సాటర్డే కంపల్సరీగా నిద్ర లేచి కంపల్సరీగా దీపం అయితే పెట్టుకోండి. శనివార వ్రతం ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా వీలైతే చేసుకోండి. వీలు కాకపోతే పట్టం ముందే 7 వత్తులతో దీపం, అగరబత్తి, ఇంకా నైవేద్యం, స్పెషల్ నైవేద్యం చెప్పాను కదా, అది పెట్టేసి ఈ బుక్లో ఉన్నవైతే చదువుకోవాలి కంపల్సరీ. అలా చదువుకొని సింపుల్గా అయినా చేసుకోండి. మీ ఇష్టం, మీకు తోచిన విధంగా మీకు టైం కుదిరే వెంకటేశ్వర స్వామి పూజ చేసుకొని మీరు కోరుకున్న నెరవేర్చుకోండి.